లైఫ్లో ఒక డిలే జరుగుతుందంటే, ఒక ఆలస్యం జరుగుతుందంటే దేవుని సన్నిధిలో ఆ ఆలస్యం వెనకాల దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని దాచి ఉంచుంటాడు. హల్లెలూయా. యోహాన్ని దేవుడు జకర్యా ఎలిజబెత్కి దేవుడు ఇవ్వాలి. ఆ యోహాను పని ఏంటంటే యేసుక్రీస్తు వారికి మార్గాన్ని సిద్ధం చేయాలి. యేసు ప్రభుకి మార్గాన్ని సిద్ధపరచడానికి కోసం యోహాను రావాలి. వీళ్ళు ప్రార్థన చేసిన వెంటనే యోహాను పుట్టున్నాడు అనుకోండి. వీళ్ళు ప్రార్థన అంటే పెళ్ళైన కొత్తలైన వాళ్ళు ప్రేయర్ చేసుకుని ఉంటారు. అప్పుడే యోహాను పుట్టుంటే యేసు ప్రభు వచ్చే కాలానికి యోహాను ఏమై ఉండేవాడు చెప్పాలి. ఇదిగో లోక పాపాన్ని మోయు దేవుని గొర్రెపిల్లని ఉండేవాడు. అందుకొరకే ఎప్పుడు రావాలో ప్రభు నిర్ణయించాడు. అప్పటిదాకా దేవుడు నాకు ఇచ్చిన పనిని చేస్తూ నేను ముందుకు సాగిపోతూ ఉండాలంతే. జరిగే సమయంలో అన్నీ జరుగుతుంది. ఆమె చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేయడం తప్పు కాదు, ప్రార్థన చేయండి, దేవుని వేడుకోండి. కానీ దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఏ కార్యాన్ని నిర్ణయించాడో ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు జరిగిస్తాడు.